ఎవరో వస్తే డూప్లింగ్ చేయడం నాయన. మేము ఇప్పుడు ఉప్పు కారం వేసి కాల్చి తిందాం ఫ్రెండ్స్. గంగాత్వరం నువ్వు దండం పెట్టు. ఇలా చేరుకోరా 91కి వస్తాయి. అయితే దోబులు పట్టాలంటే దగ్గర 5-6 కేలు ఉండాలి పిండి. వీడియో మొత్తం చూడండి, ఛానల్కి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్, ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఫిషింగ్ కి జాతిరత్నాల కార్ వేసుకొని పోతున్నాం. పోదామా అన్న? చలో ఎప్పుడైతే మేము పాతాళంగా వచ్చేసినాం ఫిషింగ్ కి, వీళ్ళ వల్లనే నేను షాప్ కూడా బంద్ చేసి వచ్చేసిన. కానీ 10 గంటలకు వస్తుంది, 12:30కి వచ్చారు. అంతే ఉంటుందా చెప్పే టైంలో ఎప్పుడు మేము రాము టైంకి. ఈయన వల్లనే మేము చెప్తే దానికి ఒక 2 గంటలు ఎక్స్ట్రా వేసుకోవాలి మీరు అడ్వాన్స్ గా. 6 గంటల కంటే మేము 10 గంటలకు బయటికి వస్తాము. 6 గంటల కంటే మేము 10 గంటలకు బయటికి వస్తాము. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇక్కడ వచ్చేసి బ్యాగ్ లో మొత్తం ఈ బ్యాగ్ లో, ఈ కవర్ లో అయితే మొత్తం ఫిష్ కి సంబంధించిన మెటీరియల్ ఉంది. నెట్, మెష్. వీడికి ఎందుకు తెచ్చినామంటే మేము చేపలు పడితే వీడు క్లీన్ చేయడానికి. క్లీనర్. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. క్లీనర్, ఫిషింగ్ క్లీనర్. వాడు ఎత్తి మళ్ళా కళ్ళజోడు, ఆ కవరు, ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉప్పస్కాయ తెచ్చి మళ్ళా కొడుకు కథలు పడుతుంది. అడగండి సార్, ఉప్పస్కాయ తెచ్చింది కానీ కథ చేయలే. మరి ఎంతకు వస్తున్నావు? ఒక ఫిష్ దొరికింది మనకి. అన్న అయితే క్లీన్ చేస్తుండదని. మందికి వస్తే నువ్వు క్లీన్ చేయడం కాదా రే, నువ్వు పట్టి క్లీన్ చేయరా రే. ఎవరో వస్తే నువ్వు క్లీన్ చేయడం నాయన. ఏం దోర చూడా తెలియదు. మేము ఇప్పుడు ఉప్పు కారం వేసి కాల్చి తిందాం ఫ్రెండ్స్. ఎడ కలుస్తావు? ఉప్పు కారం వేసి ఆడ మంట పెడతాం. ఎలా మంట పెడతావు? ఉప్పు కారం వేసి కాల్చుకుని ఆయిల్ ఫుడ్, అది హెల్తీ ఫుడ్. ఫుడ్ ఆయిల్ దేంతో కలుస్తావు? అంత పెద్ద తెలియదు వాడెవడో నాకు తెలీదు. పద ముందు స్టేషన్ కి. హాయ్, నా పేరు ఆనంద విహారీ. మా నాన్న పత్యాపారి. ప్రతి మనిషికి పైకి కనిపించింది, లోపల ఇంకోటి ఉంటుంది. చాలా చాకచక్యంగా ఆటగాడు. ఈడేస్తే ఈయన రాళ్ళలో ఇరుక్కుంటది. అది అంత ఇరుక్కునే అంత ఏ నేను ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. 2000 years later. దాంట్లో వేసి ఇరికిచ్చిండు ఈయన. అది వస్తానే లేదు, లోపల ఇరుక్కుదా, రాళ్ళకి ఇరుక్కుదా, బట్టలకి ఇరుక్కుదా. అందుకే చెప్పిన దూరం వేయండి అన్న. మా కార్మికుడు ఒక ఉచ్చుగాల వేసి చల్లబెట్టాడు, అది ఇరికింది. దాన్ని వదిలి నాకు సంబంధం లేదు. ఇరికిచ్చేమో 1/2 గంట కూడా అదే అప్పుడే చెప్పు. ఫిషింగ్ వచ్చినప్పుడు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చేసినామా, సైలెంట్ కూర్చున్నామా, దాన్ని బాగా మేత పెట్టినామా, తినిపించాలి 2-3 సార్లు. మంచిగా తినిపించి అలవాటు చేసినాం అనుకో, 3వ సారి పడ్డమడే జటక్కన వేసుకొని పటక్కన ఇంటికి కూడా. ఎంత బాగుంటుంది కదా. ఆ ఊహ ఎంత బాగుందో. ఏదన్నా నువ్వు వచ్చిందా 12 గంటలకన్నా,
గంట 2 గాలాలు పోగొట్టడానికనే సరిపోయింది. నువ్వు మాత్రం బలున్నావు అన్న. దుమ్మాంబే ట్రావెల్స్ ఎట్లున్నాడు అన్న? దుమ్మాంబే ట్రావెల్స్ యూట్యూబర్ అన్న. సామ్సంగ్ S25 అల్ట్రాకి నిన్న న్యాయం చేసిండా నేను. ఫిషింగ్ ఎట్లాంటి అలవాటు అంటే మంచి మంచి అలవాట్లు, మంచి మంచి బిజినెస్లు ఉన్నా, పనులున్నా, జాబ్లు ఉన్నా అన్ని వదులుకొని వస్తారు. ఏదో ఒక వ్యసనం ఫిషింగ్ అంటే. శవాసనం శవాసనం ఏందన్నా? వ్యసనం. ఈయన డ్యూటీ వదిలేసిండు, షాప్ బంద్ చేసేసి, ఆయన షాప్ వదిలేసిండు, సాఫ్ట్వేర్ జాబ్ కి నేను ఆయన బండి వదిలేసిండు. ఈయన నిన్న కూడా ఇక్కడికి తిరిగి వచ్చిండు, మంచిగా వజ్రాల వాడు పోయిండు. మాలాంటి వాళ్ళకి చెప్తే వీడియో తీసుకుంటాం. మీరు పోయి ఎంజాయ్ చేసి ఉక్క కొట్టొచ్చారు. మళ్ళీ ఇట్లా స్టైల్గా పెట్టింది ఇష్టాల. మొత్తం కిట్ ఉంది అన్న దగ్గర. రబ్బర్ చేప, పెద్ద చేప పట్టనీకి వస్తుంది, హుక్స్, పెద్ద హుక్కులు. ఏదన్నా చేపలకు బూస్ట్ వేస్తున్నావా? చేపలు కూడా మనలాగా బూస్ట్ బర్స్ మా ఫ్రెండ్ చెప్పారా? మా ఆవిడది కింద పడింది. గంగాత్మనం 2 బర్స్ పెట్టుకురా, ఎగిరా అలా పట్టది. గంగాత్మనం నువ్వు దండం పెట్టు. తూర్పు తిరిగి దండం పెట్టు. కోల్కతా చూస్తారు మామా. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. చేప పడుతుంది అనుకుంటే ఎట్రగప్ప దొరికింది. ఇది గుర్తు ఏమన్నా ఉంటుందా? ఒకసారి గుర్తించుకోవాలి. రక్త పింజర్ వీడేమో వలేసిర్రు. ఇక్కడ చిన్న చిన్నవి పడతాయన్న, వల అవతలే. ఇక్కడ పడతలేవు కానీ అవతల సైడ్కైనా పంపానా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చేపలకు వస్తే ఓపిక ఉండాలంట అన్నయ్య. చేపలు పట్టాలంటే ఓపిక ఉండాలి. ఓపికతో ఉంటేనే చేపలు పడతాయి. తొందర పడి చేపలు పట్టాలి. మీరు ఇట్లా తొందర పెడతా ఇట్లా తొందర పెడితే చారిగా చేపలు అయిపోయినాయి. అరుకుపోతున్నాం. అరకు నుంచి మళ్ళీ గోవా. వైజాగ్ లో సముద్రంలో చేపలు పడతారంట. పదమైన కత్తి ఉంది, దొరికితే దాని ఆలకి ఫుడ్ సైడ్ ఏదన్నా మార్కప్ లాంగ్వేజ్ వచ్చింది. అది వైజాగ్, అది వైజాగ్. కాదు మళ్ళా మొత్తానికి అయితే ప్లేస్ సెట్ చేసుకున్నాం. గోవా రీచ్ అయినాం ఫ్రెండ్స్. ఇప్పుడే గోవా రీచ్ అయినాం. ఇదే బాగా బీచ్. ఇది బాగా బీచ్ లో చేపలు పడతాం. ఉసుకెత్తుకుని జారిపోతుంది కాళ్ళు మాకి. చాలా సున్నితమైన చూసుకుని ఆడుతుంది. ఇప్పుడు దోశ అన్నకి 5 minutes లో చేపలు పడతాయని ఛాలెంజ్ చేసిండు. మరి కత్తి రుద్దుతున్నా అన్న, నేను పోయి సంచి తీసుకొస్తా. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. A few moments later. మన్నకైతే ఫిష్ పడ్డది. దొరికింది. నా జన్మ ధన్యమైంది. నా జన్మ ధన్యమైంది. ఈ నిధిని చూడకుండానే చస్తాననుకున్నాను. అన్నకైతే రవ్వ పడ్డది.
700-800 గ్రామ్ ఉంటుంది అది మంచిగా. కలర్ కూడా భలే ఉంది, రెడ్డిష్గా. A few inches later. వాడు చేప పట్టుకోడు, మా కింద ఏమో ముళ్ళు ఇరుకపోయింది, హుక్కు అలాగే హుక్కు ఇరుకపోయింది. అలా హుక్కు జోలికి పోతే చేప ఎగిరిపోతుంది అని నల్ల బొచ్చ అది రవ్వ 2 ఉన్నాయి. ఇంకా స్టార్ట్ అయింది, మెల్లగా పడుతుంటాయి. ఇప్పటి నుంచి ఆగేదిలే. అన్న పిండి కలుపుతానే ఉన్నాడు. ఇంటికి పోయినప్పుడు చేపల వాసన రావాలి ఇట్లా. అన్న చిల్లరున్నాయి అన్న. చిల్లర మస్తు పడ్డాయి ఇంట్లో. సచన నాకు ఏమో చెప్తున్నావు. చిల్లర ఏరుకోరా 90 పనికి వస్తాయి. చిల్లర ఏరుకోరా 90 పనికి వస్తాయి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏందన్నా ఏ నీళ్ళ లేచావు. మొత్తానికైతే మాకు చిన్నవి దొరికినాయి. మంచిగా ఫ్రైకి వస్తాయి. సాయంత్రానికి సెట్ ఏమన్నా నాత్ అంటారు దీన్ని. బాగా బీచ్లా కోడిగుడి పులిసేనా, కోడిగుడ్డు పులుసు ఎట్నా, చేపల పులుసు ఎట్టు. లోపలికి వేసాక పట్టలేదు కదా అంటే లోపల వేసా మళ్ళీ వేయాల్సింది కదా. మళ్ళీ ఇక్కడెక్కడ చాలా టైం ఇది పట్టుకుని వెళ్ళిపోవడం కదా. నువ్వు 2 ముక్కలు తీసుకొస్తావు, గన్నులు తీసుకొస్తావు కాబట్టి లోపలికి వెళ్ళలే. మేము చిన్న మా తంగ చూసినా చిన్నది మోసలు పట్టేది చూసినావా. ఈయన మాటలు ఈయన చేపలు మరి చేప చూసి కనిపించదా మా దగ్గర ఏం కల ఉందో. అన్నా సీనియర్ మోస్ట్ ఫిషర్ మ్యాన్ అన్నాను ఇక్కడ గంగలో. అట్టాడిది నువ్వు మాకు చెప్తావు అన్నాను. మనకి ఎవరికి పట్టాలి పిల్ల కూడా అన్నకాల మీద లాక్కోపోయినట్టు వచ్చింది. అతను పడింది ఇందాక వచ్చనా వచ్చేది 4-5 కిలో నిజంగా అడుగు. డోబీ కాదు నల్లబొచ్చ అంటే పెట్టు. డోబీ వచ్చాను గబిక్కిన డోబి దగ్గర పోతే ఎట్లా. సర్లే ఈసారి వచ్చిన పేరు పెట్టు కట్లా అని పిలుస్తలే. అయితే దోబిలు పట్టాలంటే దగ్గర 5-6 కేలు ఉండాలి ఆ పిండి ఖచ్చితంగా. 1-2 ఫీడర్ వాటి తౌడు గోధుమ పిండి తర్వాత అంతే కలిపేది. 1 కేజీ తౌడులో 1 కోడిగుడ్డు కలుపుతాను. కోడిగుడ్డు లేదు 2 కేలు 3 కేలు కలపంటే 3-4 గుడ్లు తెమ్ముతాం ఒకటేసారి. ఖర్చు పెట్టేది ఎక్స్పీరియన్స్ ఫిషర్ మ్యాన్స్. ఇలాంటి అడ్వెంచర్ వీడియో కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలా నువ్వు చెప్పాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుస్తానా. ఇష్టపడితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నికాల్
సిగ్గుపడుతున్నాం. థ్యాంక్ యూ గాయ్స్, వీడియో మొత్తం చూడండి. ఛానల్కి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా నేను తీస్తూనే ఉంటా, పెడుతూనే ఉంటా. మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్.